సో ఈరోజు మార్కెట్లు స్టార్ట్ అవ్వడం గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిపోయినాయి. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్ యొక్క క్యూస్తో అయితే మార్కెట్ ఈరోజు కొంచెం మిక్స్డ్గానే ఉందని చెప్పాలి. ఓవరాల్గా ప్రజెంట్ తీసుకుంటే నిఫ్టీ 25,732 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 57 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 250 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 83,627 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 128 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. 59,578 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ క్యాప్ చూసుకుంటే కొంచెం అంటే ఫ్లాట్గానే అంటే మిక్స్డ్గానే ఉందని చెప్పాలి. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే స్లైట్లీ పాజిటివ్, అది కూడా కొంచెం ఫ్లాట్ అని చెప్పాలి. ఓవరాల్గా అన్నీ మిక్స్డ్గానే ఉన్నాయి. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.17 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లు చూసుకుంటే ఈరోజు బ్యాంక్ సంబంధించిన సెక్టార్లు కొంచెం ఊపైతే అందుకున్నాయని చెప్పాలి. మెయిన్గా చూసుకుంటే టారిఫ్ల యొక్క భయాలు అయితే కనపడ్డాయి. తర్వాత నిన్న మార్కెట్ కొంచెం పాజిటివ్లోకి వెళ్ళడం, బయింగ్లోకి వెళ్ళడం మనము ఇన్వెస్టర్లను అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా వాట్ నెక్స్ట్, గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి? సార్ మనతో పాటు మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా మార్కెట్ చూశారు, ఇంచుమించు అంటే మిక్స్డ్గా క్లోజ్ అయిందని చెప్పాలి. ఏం చెప్తారు, మార్కెట్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఇన్వెస్టర్లు ఏ విధంగా ఉండాలి? అంటే ట్రెండింగ్ డౌనే ఉంది. ఎందుకు అంటే ఎక్కడ కూడా యుఎస్ ప్రెసిడెంట్ ఎక్కడ కూడా ఆగేట్టు కనపట్లా. ఇప్పుడు వెనిజులా అయిపోయింది, ఆయిల్ మాదే అంటారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇరాన్ మీద పడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్లాండ్. అట్లా అన్సర్టెనిటీ అనేది ఇంకా ఆయన ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. సో దానివల్ల ఎందుకంటే ఇరాన్ లో ఇప్పుడు క్రైసిస్ అన్ఫోల్డింగ్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే, అన్సర్టనిటీ. సో జనరల్ గా అసెట్ క్లాస్ లో ఈ ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మరి పెరుగుతూ ఉంటాయి కాబట్టి విపరీతంగా పెరుగుతున్నాయి. జియో పాలిటిక్స్ కు యుఎస్ ఇరాన్ ఘటనలో ఉన్నప్పుడు రిస్క్ దాన్ని డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి నెక్స్ట్ మెటల్స్ వస్తారు. సో ఇప్పుడు ఇదే కాకుండా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కూడా జెరోమ్ పవల్ ఆయన కూడా పొలిటికల్ ప్రెషర్ ఉంది నా మీద, ఇంట్రెస్ట్ రేట్లు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎక్స్పెల్ అయ్యారు. అది కూడా కొంచెం నెగిటివ్ కదా. అందుకని యుఎస్ ఫ్యూచర్స్ కూడా డౌన్ లో ఉన్నాయి. యుఎస్ ఎకానమీ సైన్స్ ఆఫ్ స్లోయింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే జాబ్ గ్రోత్ ఈ రిపోర్ట్ కొంచెం నెగిటివ్ గా వచ్చింది దానివల్ల. సో ఓవరాల్ గా చూస్తే మన మార్కెట్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్లే ఇది అవుతోంది. రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది, మనకి విపరీతంగా పెద్ద ఏం పడట్లేదు. ఏదేమైనా ఇప్పుడు అంటే బూలిష్ జోన్ లో నుంచి బేరిష్ జోన్ లోకి వచ్చాం, డౌన్ సైడే ఉన్నాం. ఎప్పుడైతే 25,900 అబోవ్ ఉంటుందో అప్పుడు మనకి కొంచెం బూలిష్ జోన్ లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కొంచెం డౌన్ సైడే ఉన్నాం. ఏదన్నా లాస్ట్ టైం కూడా మనకి 25,500 వచ్చి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది. లేదు నిన్న కూడా మాక్సిమం దగ్గరకు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంది. అంటే నిన్న డ్రామాటిక్ చేంజ్ అంత పడుతున్నప్పుడు యుఎస్ అంబాసిడర్ గోర్ గారు అన్న మాటలకి ట్రేడ్ డీల్ జరుగుతుంది, అతి తొందరలోనే ట్రంప్ గారు కూడా ఇండియాకి వస్తారు, అతి తొందరలో ట్రేడ్ డీల్ జరుగుతుందనే మాట ఇచ్చిన ప్రకారం నిన్న డ్రామాటిక్ గా చేంజ్ అయింది నిన్న ఇది. సో అట్లానే ఇవాళ కూడా సేమ్ ఉండి అప్ అండ్ డౌన్ అవుతా ఉంది, వాలటాలిటీ ఉంది. ఓవర్ ఏ పీరియడ్ మనకి అంటే ఈ సర్టనిటీ క్లారిటీ వచ్చేదాకా అన్సర్టనిటీ కంటిన్యూగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇంకోటి ప్రజెంట్ ఇప్పుడు చూస్తే మెయిన్ ట్రెండ్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ కాపర్ ఇదైతే బాగా ట్రెండింగ్లో ఉంది. ప్రజెంట్ సిల్వర్ పైన కానీ గోల్డ్ పైన కానీ ఇన్వెస్ట్ చేయాలా లేదా కాపర్ పైన ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే గోల్డ్ సిల్వర్ ఇవాళ కూడా హై అండ్ విపరీతంగా హై. ఎందుకంటే 4,600 ఫస్ట్ టైం దాటం, 84 ఇంటర్నేషనల్ గా $84 దాటం ఫస్ట్. అంటే అది ఎంత వరకు వెళ్ళొచ్చు అనుకుంటే $100 వరకు వెళ్ళొచ్చు అనుకున్నాం. సో దానికి అనుగుణంగా మనకి 3 లక్షల పైన వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు దాదాపుగా మనకు వచ్చేసి సిల్వర్ కూడా ఇవాళ కూడా బాగా పెరిగింది. నిన్న నైట్ కూడా పెరిగింది, ఇవాళ కూడా కొంచెం ఈ అన్సర్టనిటీ ఉండటం వల్ల కొంచెం బాగా పెరుగుతుంది. ఇక ముందు కూడా ఈ క్లారిటీ వచ్చేదాకా, ఎందుకంటే ఇరాన్ ఇష్యూ నెక్స్ట్ కంటిన్యూషన్ అలా ఉంటాయి కాబట్టి ఆ క్లారిటీ వచ్చేదాకా గోల్డ్ సిల్వర్ అసలు తగ్గేదే కనపడట్లా. అంటే దాదాపుగా ఇవాళ 86 టచ్ అయింది. సో 84 దగ్గర ఆగింది. సో అది కన్సిస్టెంట్ గా అప్పర్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే జనరల్ గా కన్సంప్షన్ పెరిగింది సిల్వర్ వైట్ మెటల్ ఈస్ డామినేటింగ్ ద ఎల్లో. బట్ దీంతో పాటుగా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చేదానికి అది యాడ్ ఆన్
ఫ్యూయల్ లాగా ఫైర్ కి కొంచెం ఇదవుతోంది. సో అందువల్ల అది కొంచెం సిల్వర్ కొంచెం బాగా మూవ్మెంట్స్ ఉన్నాయి. గోల్డ్ కూడా 4600 అంటే 4900 దాకా రావచ్చు ఈ సంవత్సరం. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కనుక కంటిన్యూ ఇట్లాంటివి ఇంకా కన్సిస్టెంట్ గా వస్తాయి. ఎందుకంటే వార్ ఆగాలి, యుక్రెయిన్ రష్యా వార్ ఆగలేదు. సో ట్రేడ్ డీల్ జరగలేదు. సో కొత్తది మళ్ళీ వెనిజులా మీద ఇది, మళ్ళీ ఇరాన్ మీద ఇది, ఇట్లా ఈ కొత్తగా న్యూస్ ఏదైనా వస్తుంటే అవి కొంచెం మెటల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. ఎవరన్నా కొనుక్కోదలుచుకుంటే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడొద్దు. ఏదైనా కొనుక్కోవడానికి వాడుకోవడానికి అన్న దానికైతే ఇమ్మీడియట్ అయితే కొనుక్కోవాలి. ఎంత ఉన్నా కొనాలి. 3 లక్షలు ఉన్నా, 3.5 ఉన్నా, 2.5 లక్షలు ఉన్నా గోల్డ్ కొనుక్కోవాల్సిందే. అయితే లాంగ్ టర్మ్ అయితే కొంచెం డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. దాని ప్రకారం వెళ్తే బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వరే బెస్ట్. ఎందుకంటే సిల్వర్ తో పాటు డైవర్సిఫైడ్ చేసుకుంటే అన్సంగ్ హీరో కూడా ఉంది ఇక్కడ. అన్సంగ్ హీరో ఎవరు? కాపర్ కూడా 73% పెరిగింది ఈ సంవత్సరం. ఎవ్వరు అబ్జర్వ్ చేయలేదు, దాన్ని అసలు పట్టించుకోలేదు. బాగా పెరిగింది. అది కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డేటా సెంటర్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ కాపర్ వైర్స్, ఇదివరకు అల్యూమినియం ప్లస్ కాపర్ వాడేవాళ్ళు. ఎరోజన్ వస్తుందని చెప్పి అల్యూమినియం తీసేసి ప్యూర్ కాపర్ వైర్స్ వాడుతున్నారు. దానివల్ల కాపర్ యూసేజ్ కూడా పెరుగుతుంది, తెలియకుండా పెరిగింది అది. దాంతోపాటు జింక్, దాంతోపాటు లిథియం, ఇట్లా మెటల్స్ అన్ని వరుసగా పెరుగుతున్నాయి. సో లిథియం ఎందుకంటే బ్యాటరీస్ లో స్టోరేజ్ ఎక్కువ కావాలి కాబట్టి దాని మీద కూడా కొంచెం ఇదవుతుంది. ఫ్యూచర్ లో 75% చైనా కింద కంట్రోల్ ఉంది లిథియం. సో అది వాళ్ళు కూడా ఈవీ బ్యాటరీస్ కింద కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వేరేగా ఇంకా చిన్నగా దానికి కూడా డిమాండ్ పెరిగేస్తుంది. ఎప్పుడైతే సిల్వర్ వాళ్ళు కంట్రోల్ చేశారో, చైనా నుంచి కంట్రోల్ చేశారో, అంటే మొత్తం ఇది చేయడానికి లేదన్నట్టు బ్లాక్ చేశారో, అక్కడి నుంచి రేటు కొంచెం డబుల్ స్టెప్, అంటే ఇదివరకు 1 స్టెప్ వేసి ఇప్పుడు 2 స్టెప్స్ అన్నట్టు సిల్వర్ లో కనబడుతుంది. 1 స్టెప్ బ్యాక్వర్డ్, 3 స్టెప్స్ ఫార్వర్డ్ అన్నట్టు. సో అట్లా సిల్వర్ పెరిగే ఛాన్స్ ఉంది. $100 వరకు ఆగుద్దా అంటే ఇంటర్నేషనల్ హౌన్స్ $100 వరకు వెనక్కి తిరిగేది లేదన్నట్టు కనబడుతోంది. ప్రొవైడెడ్ ఈ ఏమన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ రేపు గనక కోర్టు గనక ట్రంప్ కు వ్యతిరేకంగా ఇచ్చి అప్పుడు ఏదైనా చేంజ్ చేస్తే గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది, కానీ సిల్వర్ పెద్దగా పడకపోవచ్చు. బట్ 1 స్టెప్ అనేది మనం అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఎంటర్ కావాలంటే ఇప్పుడు ఏదో ఒక లెవెల్ ఎంటర్ కావాలంటే పెరుగుతూనే ఉంది. ఎక్కడ కొనాలా భయం వేస్తుంది కదా. సో ఎప్పుడైనా సరే సైకలాజికల్ ఫిగర్ దగ్గర మీరు చూడండి, 1 lakh దగ్గర, 1.5 దగ్గర, 2 lakhs దగ్గర, 2.5, నెక్స్ట్ 3 lakhs. 3 lakhs దగ్గర 1 స్టెప్ బ్యాక్వర్డ్, 3 స్టెప్ ఫార్వర్డ్ అన్నట్టుంది. సో ఆ 1 స్టెప్ వచ్చినప్పుడు మనం ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు సిల్వర్ లో చేయొచ్చు. అదే గోల్డ్ అయితే మీకు చూసి అవసరార్థం టైం ఉంటే ఒక రకంగా, టైం లేకపోతే ఇమీడియట్ గా మనం కొనుక్కోవచ్చు. లేదంటే ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. అది పెట్టుకుంటే ఆ టైంకి రిడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. అలా ఆ గోల్డ్, ఎందుకంటే అవసరార్థమే కొనమంట, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏమవుతుందంటే ఏదైనా అవసరార్థం గోల్డ్ లోన్ పెట్టిన కాయిన్స్ మీద ఎక్కువ రాదు, 50 కాయిన్సే. ఆర్నమెంట్స్ మీద 1 kg ఉంది. మళ్ళీ బిస్కెట్ మీద నో లోన్. బిస్కెట్ ఉన్నా లాభం లేదు, మనకి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది, ఉపయోగం లేకుండా ఉంటుంది. అంటే గోల్డ్ వాడుకోవటానికే తప్ప మిగతాది వాటికి పనికి రాదు కాబట్టి, లోన్స్ ఎక్కువ రావు కాబట్టి డెఫినెట్ గా అది మనం కొంచెం కంట్రోల్ గా డైవర్సిఫైడ్ చేసుకుంటే బెస్ట్ అని ఉద్దేశం. సార్ ఈక్విటీ అంటే మెయిన్గా ఈక్విటీ మార్కెట్ గురించి ఏం చెప్తారు? అంటే ఇన్వెస్టర్లు ఏ విధమైన స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? ఇది యాక్చువల్ గా తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి రీట్రేస్మెంట్ అయినప్పుడు ఇది సదావకాశం, దీన్ని ఉపయోగించుకోవాలా. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, మార్కెట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, 2001 నుంచి ఎక్కడి నుంచి మార్కెట్ ఎక్కడికి వచ్చింది, 83,000కి వచ్చింది. సో నెక్స్ట్ 1 lakh అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక 10 లక్షలకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటది? సో ఇయర్ కి 16-17% యావరేజ్ వేసుకున్నా, 15% మినిమం తీసుకున్నా మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది 1 lakh రావడానికి? అంటే 2 lakhs నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నా ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, 10 years కూడా పట్టదు. సో అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్, ఎందుకంటే నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్, ఈ 3 ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా ఇప్పుడు మంచి స్క్రిప్ట్స్ రీట్రేస్మెంట్ అయి ఉన్నాయి స్క్రిప్ట్స్ లాంగ్ టర్మ్ లో ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చుంటే డెఫినెట్ గా ఆ పేషెన్స్ అనేది మనకిస్తే మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు కదా.
మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి కాబట్టి అది బాగా తక్కువలో వచ్చినప్పుడు మనం కొనుక్కోవడానికి ముందుకు రావాలి. అదే హైలో ఉంటే కొనడానికి కొంచెం తక్కువే వస్తాయి, కొనడానికి కూడా ముందుకు రారు, సంశయిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇది రైట్ టైం, ఇది మంచి టైము, ఇన్వెస్ట్మెంట్ మంచి టైం. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 లక్షలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక్కొక్క దాంట్లో 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 years మినిమం ఇచ్చామనుకోండి, రిటర్న్స్ బాగానే ఉంటాయి. మాక్సిమం 20% అబౌవ్ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫండ్స్ ఉన్నాయి, మనం చూసాం కదా. క్వాంటమ్ ఫండ్ లాస్ట్ ఇయర్ 61% ఇచ్చింది. మరి సెబీ కూడా తవ్వకాలు మొదలుపెట్టి ఏం దొరక్క నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు కదా, క్లీన్ చిట్ ఇచ్చి. సో డెఫినెట్ గా ఇట్లా అంత 61% ఎక్స్పెక్ట్ చేయకపోయినా మినిమం మనకి 20% వచ్చినా, ఇన్ఫ్లేషన్ తీసేసినా మనకి 10 to 12% అంటే ఇట్స్ గుడ్ రిటర్న్స్ లెక్క. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి, ఇంకా తగ్గుతాయి. సో రిటర్న్స్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు వచ్చినట్టు 20 to 30% రాకపోయినా 20%, 18 to 20% కొంచెం తగ్గుతాయి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ 2026 లో కూడా 25 basis point 2 times తగ్గిస్తారు అని చెప్తున్నారు మన దగ్గర. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీతీఎల్ న్యూస్.